ఏం జరిగింది, ఏమైంది నన్ను క్లియర్ అడిగారు. నేను చెప్పిన నా జిందగీలో నేను చపాతీతో దోశలు తినలేను. నా 3 రోజులు చపాతీ దోశ పప్పు. మీకు తెలియదు కానీ ఎంతమంది నా దగ్గరికి వచ్చారు, నాకు స్టమక్ అప్సెట్ అవుతుందిరా, నాతో అయితలేదు ఈ ఫుడ్. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు పెట్టిన ఫుడ్ రేపటి దాకా తినాలి, దానివల్ల చాలా మంది అప్సెట్ అయింది, చెప్పుకోలేదు ఎవరు. సో ఇవన్నీ ఇప్పుడు ఎట్లా అంటే ఆకలి మీద కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ ఆకలి మాట్లాడించిన మాటలు కొన్ని సరదాగా జనాలందరితో కలిసి మాట్లాడిన మాటలు కొన్ని. సో ఇది ఫోర్గ్రౌండ్ అయిపోయినాయి, అవన్నీ బ్యాక్గ్రౌండ్ అయిపోయినాయి. ఈ ఎఫెక్ట్ అంతా వాటన్నిటికీ ఆడాలి. సార్ ఈ టాస్క్ లో రష్మిక కూడా ప్రేరణ ప్రాణం పెట్టి ఆడేటప్పుడు మీరు ఎక్స్ ని సేవ్ చేయకుండా కిరాకి సీతాకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్న? కిరాక్ సీతాకి నేను ఇవ్వలేదు. ఎందుకు కిరాక్ సీత దగ్గర నేను ఎందుకు గివ్ అప్ చేసిన అంటే యాజ్ అ చీఫ్ ఇద్దరం నేను నిఖిల్ మాట్లాడుకున్నాం. ఇట్లా ఏమొద్దు, ఏమున్నా అక్కడ ఆడుకోండి. ఎందుకంటే ఫస్ట్ నిఖిలే నా దగ్గరకు వచ్చి మా బాడీ పెయిన్స్ ఘోరంగా ఉన్నాయిరా, అవ్వట్లేదు నాతోటి, జర చూసి ఆడుకుందాంరా. నేను అన్నా మీరేం కొట్టాడ పెట్టుకున్నా అక్కడ మాట్లాడుకోండి మామ, ఇక్కడికి వచ్చిన తర్వాత వదిలేద్దాం, అక్కడ ఎంతనన్నా ఫైట్ చేసుకోండి మామ, దాన్ని బట్టి మనకు క్లారిటీ ఉంటుంది ఎంతవరకు ఆడాలని. ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఓకే అన్నారు కాబట్టి నేను సైలెంట్ అయినా. ఇంకోటి సీతకు ఆల్రెడీ చాలా దెబ్బలు తగిలినాయి అండ్ తల కూడా దెబ్బ తగిలింది ముందు రోజు ఎక్టాస్క్ ఆడినప్పుడు. సో నేను సీత వచ్చి తీసుకెళ్తే నేను సడన్గా లేచి పట్టుకుంటే కింద పడితే దెబ్బ తగులుతారన్న ఒక కన్సర్న్ మీద నేను ఆగిపోయాను. అండ్ ఇంకోటి మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో నేను ఏం ఎక్స్పెక్ట్ చేసిన అంటే నిఖిల్ గారు వచ్చి మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాము వద్దురా అని వాడు వచ్చి అన్నాడు కూడా, మనం మాట్లాడుకున్నాం వాళ్ళ ఎక్స్ వాళ్ళకి ఇద్దామని. సోనియా డిఫెండ్ చేసుకుంటూ స్టార్ట్ చేసింది, ఇది మా గేమ్ అని. ఇక అడ్డంగా వితండవాదం చేస్తే నేను ఏం చేయలేను. యాజ్ ఎ చీఫ్ మాట్లాడుకున్నప్పుడు ఆ రూల్ ఒకటి వెళ్ళాలి. మీరు అంత దాకా వచ్చిన వాడు మళ్ళీ ఎక్స్ ఇస్తా అన్న వాడు సడన్ గా నిన్న మీరు ఆడారు కదా ఈరోజు మేము ఆడతామని అంటే ఇక ఇంకేం మాట్లాడతాను నేను దానికి. అప్పుడు మీరు గొడవ పడాలి కానీ మీరు సైలెంట్ కొంటాం వల్ల కొంచెం సైలెంట్ కదన్నా. ఇప్పుడు గొడవ నువ్వు లాజికల్ గా మాట్లాడితే గొడవ పడతా, నువ్వు అడ్డంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే ఆల్రెడీ నాకు గొంతు ఖరాబ్ అయింది. అప్పటికి మీ డిస్కషన్ అక్కడ ఆడియన్స్ తెలియదు కదా, ఆడియన్స్ చూసారు. నేను అదే చెప్తున్నా, అందుకే అంటున్నా. యాక్చువల్లీ ఇప్పుడు ఆడియన్స్ మిస్టేక్ అని నేను ఏంటంటే ఆడియన్స్ వాళ్ళకి ఎంతవరకు చూపిరో అదే చేస్తారు. సింప్లెస్ట్ ఎగ్జాంపుల్, బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా వైఫ్ అడిగింది ఏం తెలుసా, నువ్వు సీతను ఎందుకు తిట్టినావు, సీత నీ మీద హర్ట్ అయింది, పెద్ద గొడవ అయింది కదా అన్నది. కానీ మీరు బయటకు వచ్చినాక సీతను అడగండి, మేమిద్దరం గొడవ పడ్డ తర్వాత సీత లోపలికి వెళ్ళి ఏడ్చింది. ఏం ఏడ్చింది తెలుసా, ఆయనను నేను సొంత అన్నలాగా ఫీల్ అయినా, తిట్టాల్సింది అన్నాను కాదు, ఎవడి మీదో కోపం నేను అభయన్న మీద చూపించినా అని ఏడ్చింది ఆ పిల్ల. ఎవడి మీదో చూపించాల్సిన కోపం అన్న మీద చూపించినా అని ఏడ్చింది తప్ప నేను తిట్టినా అన్నది కాదు. నేను కూడా బయటకి వెళ్ళి ఆదిత్యతో నా చెల్లెలా ఫీల్ అయినా అన్నదాన్ని నేను. అది కూడా ఎందుకంటే నేను యష్మి మన ప్లేట్స్ మనం కడగొద్దన్నప్పుడు కూడా నేను సైలెంట్గా నా ప్లేట్ నేను కడుక్కుంటూ పోయడం, ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని ఇంటెన్షన్గా. అలాంటి నా గురించి తెలిసి కూడా సీత నన్ను ఎట్లంటది, అది అన్న దగ్గర జస్ట్ నా ఫీలింగ్స్ దానికి అర్థం కాదని నేను ఫీల్ అయినా. ఆ రోజు మాట్లాడదామని ట్రై చేసిన, కానీ ఒక మనిషి ఏడ్చి నీతో మాట్లాడడానికి రెడీగా లేనప్పుడు మనం మాట్లాడకూడదు, అది ఇంకా వరస్ట్కి వెళ్తుంది. సో నేను విష్ణుప్రియని అడిగినా, ఆదిత్యాన్ని అడిగినా సీతతో మాట్లాడడానికి ఆమె రెడీ ఉన్నప్పుడు వస్తుంది అంటే వెయిట్ చేసిన. నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా వెయిట్ చేసినాక అన్న మాట్లాడదామా అని పక్క తీసుకెళ్ళిన, రాబెట్ట పక్క తీసుకెళ్ళిన తర్వాత అంతకుముందు అభయ్ గారు ఉంటుంది, నువ్వు అభయ్ గారు అని పిలుచుంటే జీతాలో మాట్లాడబెట్టాను నేను నువ్వు అన్న ఒకటి వచ్చిన బెట్ట అంటే చెప్పన్నా అని, సారీ అన్న అని హక్ చేసుకున్నాక, లేదు బెట్ట నేను కూడా మా చెల్లెతో నేను మాట్లాడేటప్పుడు సరదాగా మాట్లాడతాను, కొన్ని దమాక్ లేదా మెంటల్గా అనేది. ఎట్లా అంటే ఛాయ్ దగ్గర మాట్లాడుతుంటే చాలా ఊత పదాలు కొన్ని వచ్చేస్తాయి. ఆ ఊత పదాలు ఎట్లుంటాయంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎరా ముండా అని మాట్లాడతారు, అది నా సైడ్ చాలా ముండా అంటుండే తీయడం అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు చాలా నార్మల్ పదం అది. సో ఇటు సైడ్ నాకు చాలా నార్మల్ పదం, కానీ అది సీతకు తెలియదు, కానీ అది నేను అన్నది కూడా ఫీల్ కాలేదు. ఆ బాండింగ్ మా ఇద్దరికి ఏర్పడింది లక్కీ. సో నేను సీతతో అదే చెప్పిన. ఆ తర్వాత మళ్ళీ ఇష్యూ కాలేదు. కానీ ఇక్కడ ఏం చేసిన బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే రెడ్ కార్డ్ ఇచ్చేసి మిమ్మల్ని తరిమేశారు కదా, బిగ్ బాస్ మీద నాకేమో జెన్యూనా లేదంటే కావాలనే పాయింట్ అవుట్ చేసి మరి తరిమేశారు అనుకోవచ్చు? పాయింట్ అవుట్ చేసినట్టయితే నేను ఫీల్ అయినా హానెస్ట్గా. ఎందుకనంటే ఇప్పుడు ఏదైనా రూల్ తప్పినాం అనుకో అన్న, బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వస్తుంది, మీరు రూల్ తప్పుతున్నారు జాగ్రత్త అని వార్నింగ్ వస్తుంది బిగ్ బాస్ నుంచి. నా విషయంలో ఒక్కసారి కూడా రాలేదు. రానప్పుడు పక్క వాళ్ళందరూ చాపి నువ్వే అంటే గుమ్మడికాయ దొంగ అంటే నేను దుబ్బుజాలి అనుకుంటాను. నేను తప్పు చేస్తే డైరెక్ట్ చెప్తారు కదా వాళ్ళు, బిగ్ బాస్ చెప్తాడు. ఉత్తా నేను టేబుల్ మీద తబలా కొడుతుంటే అబ్బాయి మీరు చేసే పని తక్షణమే ఆపేయండి అన్న క్యాండిడేట్ నేను బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అననప్పుడు నేను ఏమనుకుంటా, వాళ్ళు అన్ని పిచ్చలు ఇట్లా ఎడ్ తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏంది, మన పేషెన్సీ టెస్ట్ అక్కడ. వీడు టంగ్ లూజ్ చేస్తున్నాడు అనుకుంటారు, కానీ వీడు నన్ను తిడుతున్నాడు ఎందుకు అనుకుంటారు అని చెప్పి నేను ఆబ్వియస్లీ అనుకుంటాను. ఎందుకంటే నేను కన్ఫెషన్ రూమ్ కి వెళ్తాను చాలా సార్లు అడిగిన. అందరూ సోనియా ట్రాప్ లో ఇరుక్కుంటారని చెప్పి ఆడియన్స్ కి నెగిటివిటీ గా వస్తుంది కదా, మీకు అలా అనిపిస్తుంది లోపల? మీరు కానీ నిఖిల్ కానీ ఏ గేమ్
లేదు నేను ఆపేయలే. ఓ లేదు నేను ఆపేయలేరా నేను ఎందుకంటే డే 1 నుంచి చిన్న చిన్న పదాలు ఎత్తుకొని ఈ పదాలే మా స్ట్రాటజీ అని మాట్లాడేవారు. సరే బిడ్డ మరి నా స్ట్రాటజీ కూడా నాకున్నదని నేను అన్నా. క్లియర్ నేను రూల్ గురించే ఫైట్ చేస్తున్నాడా. వాడు బయటకు వెళ్తే లోపలికి రావాల్సిన బాధ్యత సంచాలకుది. నేను సంచాలకు పిలవగానే రావాలని లేదు, అవి వాళ్ళు మాట్లాడినే. శరీరం అంటే ఫుల్ బాడీ అని నేను అనుకుంటే తలకాయ ఒకటే అని వాళ్ళు ఎట్లా అనుకున్నారో, వాడు బయటకు వెళ్ళినప్పుడు లోపలికి రావాలి అని అంటే తీసుకురావాల్సిన బాధ్యత సంచాలకుది. అంతకుముందు సంచాలకు ఏం చేస్తారు జనరల్ గా, వాడు రూల్ అన్నప్పుడు ఇప్పుడు ఎంపైర్ ఉన్నాడు, నేను లైన్ పడాల్సి ఏమంటాడు, నువ్వు లోపలికి వచ్చినాక గేమ్ కంటిన్యూ చేస్తా అంటాడు. నువ్వు మధ్యలోకి వచ్చినాక నేను చేస్తా అంటే నీ మాట నేను ఎందుకు ఇంటా, నేను బరాబరేనా. ఇప్పుడు ఆమె ఇంటదా దేవుడు సంచాలకు అయితే అడ్డంగా వాదిస్తాను. ఫుల్ మ్యానిపులేటింగ్ అంటే నేను ఏమంటా తెలుసా, ఇప్పుడు వినటోడికి గుర్రలేదంట కరెక్ట్ గా. నువ్వు ఎందుకు మ్యానిపులేట్ అవుతావు భయ్, అమ్మ నీకు 25 ఏళ్ళు దాటి ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, నువ్వు మ్యానిపులేట్ ఎందుకు అవుతావు. నేను అందుకే మ్యానిపులేట్ అవుతున్నావు అనుకున్న వాళ్ళందరితో మాట్లాడినాను. నిఖిల్కి చెప్పిన, మిగతా వాళ్ళందరికీ చెప్పిన, సీతుకు కూడా కొన్ని చెప్పిన. నాకు చెప్పాలనిపిస్తుంది, మస్తు మాట్లాడతారు. వాడి మాటలేని నువ్వెందుకు చేంజ్ చేస్తావు అన్నది నా పాయింట్. బిగ్ బాస్ హౌస్ లో మణికంఠ జెన్యూనా ఫేకా సార్? మణికంఠ నిజంగా హౌస్ లో మోస్ట్ టిపికల్ పర్సన్, ఆనెస్ట్ గా చెప్తున్నాను. ఎందుకంటే అసలు మణికంఠ అర్థమయ్యాడా మీకు? అంటే చెప్తా, మణికంఠ సిచ్యువేషన్ బట్టి మాటలు మారుస్తుండని నాకు అనిపించింది ఆనెస్ట్ గా. నేను హౌస్ లో ఉన్నప్పుడు అంటే నేను ఎగ్జాక్ట్లీ బయటకు వచ్చే ముందే జరిగింది అది, కొంచెం కొన్ని జరిగినాయి. ఇప్పుడు అది ఎట్లా అంటే అది ఫుల్ కెమెరాతో మాట్లాడుతూ ఉంటాడు వాడు, వెళ్ళి గంటలు అది 100% స్ట్రాటజీ అన్న. ఫస్ట్ వీక్ వెళ్ళిపోవాల్సిన వాడు నేను ఒక పాయింట్ ట్రిగర్ చేస్తే వాడు బయటకు వచ్చి అన్నాడు, నువ్వు అడిగిన క్వశ్చన్ కి నా దగ్గర ఆన్సర్ లేదు, అందుకే నేను గివ్ అప్ ఇచ్చేసిన డిస్కషన్స్ లా. అప్పుడే నాకు అర్థమైంది నువ్వు పాయింట్ మాట్లాడతావని, నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటా అన్నాడు. ఫస్ట్ వీక్ అంత ఘోరంగా ఫ్లక్చువేట్ అయిన ఒక పర్సన్, సెకండ్ వీక్ మన ఫ్లిప్ అయిపోతే ఇది అమ్మాయి 1 వీక్ ఎట్లా మారిండ్రా అని ఒక షాక్ లో ఉన్నా. మారితే మంచిదే కదా అని కూడా అనుకున్నా. ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టి ఏడుస్తా ఉన్నాడు. నాకు ఎందుకు నేను అనుకున్నా అంటే, ప్రతిసారి నా వైఫ్ నా పాప నా వైఫ్ నా పాప అంటాడు. నేను 5 వారాలు ఉంటే చాలన్నా నా టార్గెట్ సేఫ్, నా పాప నా దగ్గరకు వస్తుంది అని అన్నాడు. వీడికి ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమో అనుకుని ఆగిన. ఆ పాయింట్ మీద స్టిక్ అని అంటే నాకు వాడి మీద డౌట్ రాకపోయేది. సడన్ గా ఎగ్ టాస్క్ లో పోయి మూల కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. కప్పు గెలుస్తా ఈ మొన్న కదా నువ్వు 5 వారాలు ఉన్నావు, కప్పుకి ఎట్లా వెళ్ళిపోయినారా నువ్వు. సో ఏది నమ్మాలన్నా. సో అందుకనే నేను వాడి మీద ఫ్లిప్ అయిపోయినాను. వీడు ఖచ్చితంగా హానెస్ట్ గా ఆడతలేడని నాకు అనిపించింది. అండ్ ఇంకోటి మణికంఠ మీద 2 అలిగేషన్ల వల్ల నేను ఇంకా ఎక్కువ ఫీల్ అయినా. వాని క్యారెక్టర్ దాన్ని ఏమంటారు పదం కరెక్ట్ చెప్పాలంటే, 2 అమ్మాయిలు ఎమోషనల్ గా నన్ను మోసం చేసిండు అని అన్నారు. అది చాలా బాధాకరమైన మాట. 2 అమ్మాయిలు సేమ్ పాయింట్ రైజ్ చేశారు, నువ్వు ఫీలింగ్స్ తో ఆడుకొని పాయింట్లు తీస్తున్నావు అని. సో అది నాకు చాలా సార్లు నాకు కూడా అనిపించింది. ఎక్స్పెషల్లీ అది దోష అది క్లియర్ గా చూపించండు నాకు సార్. ఆడ ఏం లేదు, ఇటు పుల్ల పెట్టి ఇటు పెట్రోల్ వేసిండు. సో అట్లా ఉండడం రాంగ్ అని నాకు అనిపించింది. సో అట్లీస్ట్ నాకు ఇంకొకటే ఒక ఆప్షన్ ఏముండే అంటే, వెళ్ళిపోతున్నప్పుడు వానికి బ్లాక్ రోజ్ ఇచ్చి మనకంటే దోష ఉంది చూసిన అట్లాంటి సిచ్యువేషన్ అవాయిడ్ అయ్యా. ఇంక ఇది ఒకటే నీకు నేను ఇచ్చే సజెషన్ బయటకు వచ్చేసిన. సోనియా స్ట్రాంగ్ అయితే ఆడతలేదు. సోనియా మాటలే ఉన్నాయి, ఆ మాటలే ఉన్నాయి. సోనియా ఫైటర్, కానీ ఆ ఫైటర్ నాకు ఎక్కడ కనపడలేదు. ఫస్ట్ 2-3 రోజులే కనపడ్డది. ఆ తర్వాత ఆమె ఎందుకు సైలెంట్ అయింది, ఏమైంది నాకు అసలు